నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా పూజారి గారు? బాగున్నాను తల్లి. ఆవిడెవరో గాని ఎంత మంచిదో చూడండి. అందరూ పూజారి గారి దగ్గరికి వచ్చి మేము బావుండాలని పూజలు చేయండి అని అడుగుతారు. ఆవిడ మాత్రం పూజారి గారి క్షేమం అడిగింది. ఏ ఊరమ్మా మీది? ఎప్పుడు మిమ్మల్ని చూసినట్టుగా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మేమిక్కడే ఉండేవాళ్లమండి. అనుకోకుండా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. నా పేరు ప్రభావతి. ఆ, అప్పట్లో గుడికి విరాళాలిచ్చి గుడి అభివృద్ధికి మీరు చాలా సహాయం చేశారు కదమ్మా. ఇప్పుడు గుర్తుకొచ్చారు. మీరన్నట్టు చాలా సంవత్సరాలైంది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోకండి. అయ్యో పర్వాలేదండి. మీ అబ్బాయి లా పూర్తి చేశాడమ్మా? చేశాడు పూజారి గారు. ప్రస్తుతం లీడింగ్ లాయర్. శుభం. కళ్యాణం అయిందా? అక్కడే చిన్న చిక్కుముడొచ్చిందండి. ఏమైందమ్మా? ఏదైనా దోషమా? కుజదోషం ఏదైనా ఉంటే చెప్పండి. శ్రీకాళహస్తిలో నాకు తెలిసిన పండితులు ఒకరున్నారు. ఆయన దగ్గరకు వెళితే ప్రత్యేక పూజలు చేయిస్తారు. వారం తిరిగేలోగా మంచి సంబంధం సెట్ అయిపోతుంది. అమ్మాయిని వాడు చూసుకున్నాడండి. ఆ అమ్మాయినే ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయికి వీడికి మధ్య కొంచెం దూరం వచ్చింది. చాలా కాలం గడిచింది. వీడు ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలన్నది నా ఆశ. తొందరలోనే మీరు కోరుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నానమ్మా. స్వామివారి దగ్గర కూడా విన్నవిస్తాను. ఇలా ఇవ్వండమ్మా. నా అదేంటి ఫోటోని ఎలా పడేశావు? మా అమ్మ నాన్నల ఫోటోని నేనెందుకు పడేస్తాను? గాలికి పడిపోయినట్టుంది. అవునా? అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఇందులో ఆలోచించడానికి ఏముంది? లోతుగా ఆలోచిస్తే చాలా ఉంటుంది. ఏముంటుంది? మన ఇంట్లో దీపం మారిపోయిందంటే ఒక బ్యాడ్ ఇండికేషన్. ఏదైనా పగిలిపోయింది అంటే ఒక బ్యాడ్ ఇండికేషన్. ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు దీని వెనుక కూడా ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే మీ అమ్మా నాన్నలకు ఏదో బ్యాడ్ జరగబోతుందని అర్థం. ఈజ్ ఇట్ ట్రూ? నో. శౌర్య అక్షయతో ఆడుకుంటుంది. మీ అమ్మా నాన్నలు విడిపోతారేమోనని అనిపిస్తుంది. నేను కావాలనో నిన్ను ఏడ్పించాలనో అనడం లేదు అక్షయ. ఇలాంటి అపశకునాల వలన అలాంటి అనర్థాలే జరుగుతాయి. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు శౌర్య. ఎందుకు సీరియస్ అవుతున్నావు? కూల్గా నేను చెప్పేది విను. మొన్నటి వరకు నువ్వు వాళ్లకు దూరంగా ఉన్నావు. ఇప్పుడు వాళ్ళే దూరం కాబోతున్నారని కింద పడిన ఈ ఫోటో చెప్తుంది. ఏ విషయంలోనైనా పాజిటివ్గా ఆలోచించాలి శౌర్య. ఇంత నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మా నాన్నలు ఎప్పటికీ విడిపోరు. పొరపాటున అలాంటి పరిస్థితి వచ్చినా విడిపోనివ్వను.
సరే చూద్దాం. అమ్మా నాన్నలు చూస్తే ఫీల్ అవుతారు. తిరిగి గోడకు తగిలించేయాలి. అందం మాత్రం చెక్కు చెదరలేదవని. ఇంకేంటి సంగతులవని? ఆల్ ఈస్ వెల్. నీ పాత నెంబర్కి లాంగ్ బ్యాక్ 2-3 సార్లు ట్రై చేశానవని అది యూజ్లో లేదని వచ్చింది. నంబర్ మారిపోయిందిలే. మనం ఇలా కలవగానే అప్పుడే నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. డిగ్రీ రోజులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ రోజులే వేరేహే. క్లాస్ రూమ్లు, పుస్తకాలు, చదువులు, క్యాంటీన్లు, సినిమాలు ఒక్కటా అన్ని 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 సూపర్. నేనైతే కాలేజ్ బంక్ కొట్టి తెగ ఎంజాయ్ చేశానంతే. అందుకేనా మామా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు? నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు. సత్య గురించే కదా? నేను క్యాషువల్ గా చూశాను. సత్యని కూడా పిలిచారా? సత్యాన్ని పిలవకుండా ఎలా ఉంటాం? వాడు బయలుదేరాడు. ఆన్ ద వే. కాసేపట్లో రీచ్ అవుతాడు.